ఓం శాంతి. మనం ఇప్పుడు కలియుగ అంతిమ దశలో ఉన్నాము. ప్రస్తుతం ప్రపంచంలో, కుటుంబాల్లో మరియు వ్యక్తిగత జీవితాల్లో చాలా అశాంతి, గందరగోళం నెలకొంది. అంతిమ సమయం సమీపిస్తున్న తరుణంలో మన పాత సంస్కారాలు, లోపల దాగి ఉన్న వికారాలు మరియు జన్మ జన్మాంతరాల కర్మలు ఒక్కసారిగా మేల్కొంటున్నాయి. దీనివల్ల చాలామంది, ముఖ్యంగా యువత, మొబైల్ ఫోన్ల ప్రభావం మరియు ప్రతికూల ఆలోచనల వల్ల మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మనం యోగాభ్యాసం ద్వారా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. జీవితాన్ని యోగయుక్తంగా మార్చుకోవడానికి 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 1 యోగాభ్యాసం, 2 యోగయుక్తమైన జీవితం. చాలామంది యోగం బాగా చేస్తారు, కూర్చున్నప్పుడు మనసు ఏకాగ్రత కూడా కుదురుతుంది. కానీ దురదృష్టవశాత్తు వారిలో సంస్కారాలు మారవు, ప్రవర్తనలో మార్పు రాదు, కోపం తగ్గదు, లేక మాట్లాడే పద్ధతిలో కూడా మార్పు ఉండదు. దీనిని సరిదిద్దడానికి ఒక చిన్న ఫార్ములాను గుర్తుంచుకోవాలి. మనం ఇతరుల నుండి ఎటువంటి ప్రవర్తనను లేక ఎటువంటి మాటలను వినాలనుకుంటున్నామో ఇతరులతో కూడా సరిగా అటువంటి ప్రవర్తనని కలిగి ఉండాలి. ఈ విషయాన్ని నిరంతరం ఆలోచన చేయటం వల్ల మనలో చాలా మార్పు వస్తుంది మరియు చాలా ఆనందం కూడా కలుగుతుంది. రాబోయే కాలం గురించి చాలామంది భక్తులు లేక జ్ఞానులు పెద్దగా ఆలోచించరు, కానీ అది జయజయకారాల కాలం కాబోతుంది. వినాశనం గురించి అందరూ వింటూనే ఉంటారు, కానీ ఇక్కడ వినాశనం గురించి కాకుండా భవిష్యత్తులో రాబోయే గొప్ప మార్పుల గురించి చెప్పబడింది. బాబా చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో ఆవు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుంది మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందుతుంది. బాబాను అనుసరించే పిల్లలు చాలామంది అక్కడికి ఆటోమేటిక్గా తరలి వస్తారు. భవిష్యత్తులో రాబోయే ఆ ప్రత్యేక సమయంలో భక్తులు ఎంతగా వస్తారంటే, వారికి నివాస స్థలం సరిపోకపోయినా సరే, వారు రోడ్ల మీద పడుకున్నా లేక ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయినా శాంతిని అనుభవించే సమయం వస్తుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ సమయం అంతా సంతోషంతో నిండిపోతుంది. ప్రపంచమంతా ఆనందంతో నృత్యం చేస్తుంది. బాబా పట్ల అంకిత భావంతో గొప్ప పురుషార్థం చేస్తున్న పిల్లలు ఆ కాలాన్ని అతీంద్రియ సుఖాలతో గడుపుతారు. మన ముందు చాలా అందమైన సమయం రాబోతుందని బాబా ఎప్పుడు తెలియజేస్తారు. ఈ సమయంలో జరగబోయే అద్భుతాలను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను గుర్తు చేస్తాను. ఒకప్పుడు గణేశుడు పాలు తాగాడనే విషయం ప్రపంచమంతటా ఎలా విస్తరించిందో, అప్పట్లో మొబైల్స్ లేక టీవీలు లేకపోయినా ఆ వార్త ఎంత వేగంగా వ్యాపించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్స్, సోషల్ మీడియా వంటి ఆధునిక సాధనాలు ఉన్నాయి. కాబట్టి ఆ మార్పు మొదలైన రోజున క్షణాలలోనే అద్భుతమైన దృశ్యాలని ప్రపంచం చూస్తుందని బాబా ఎప్పుడు మనకి చెప్తున్నారు. ఈ సమయంలో బాబా తన పిల్లలకు మురళి ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలని తెలియజేస్తున్నారు. అంతిమ సమయంలో ఈ భూమిపై ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవం రాబోతుంది, స్పిరిచువల్ రెవల్యూషన్. ఆ తర్వాత స్వచ్ఛతకు సంబంధించిన విప్లవం కూడా వస్తుంది. ఆ సమయంలో సత్యుగం మరియు త్రేతాయుగాలకు చెందిన ఆత్మలందరూ బాబా వద్దకు వస్తారు. సుమారు 10 కోట్ల మంది ఆత్మలు జ్ఞానాన్ని పొంది యోగం చేసి పవిత్రంగా మారుతారు. మిగిలిన వారు కూడా క్రమంగా ఈ బాటలోకే మరి రావడం జరుగుతుంది. దేవీ దేవత ధర్మానికి చెందిన ఏ ఆత్మలు ఇతర మతాల్లోకి వెళ్ళిపోయాయో అవన్నీ తిరిగి వస్తాయి. హిందూ ధర్మం నుండి అత్యధికంగా ఇతర మతాల్లోకి వెళ్ళిన ఆత్మలన్నీ తిరిగి రావడం వల్ల ఒక గొప్ప విప్లవం జరుగుతుంది. ఒక వ్యక్తి వేరే మతం నుండి ఈ జ్ఞానంలోకి వస్తే వెనక ఉన్న 100 మంది వారిని ఆపడానికి ప్రయత్నించవచ్చు లేక ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఆ సమయం రాగానే ఎవరు ఎవరిని ఆపలేరు. బాబా యొక్క దివ్యమైన ఆత్మలు ప్రపంచానికి ప్రత్యక్షమవుతాయి.
వారి మహత్తు అందరికీ తెలుస్తుంది. మొదటి 108 మందిలో ముఖ్యులైన 25 మంది మహాత్ములు ప్రపంచానికి వెల్లడవుతారు. అంటే అందరికీ కనిపించడం జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని మతాలలో గౌరవించబడే జగదాంబ, దుర్గా, బ్రహ్మ వంటి మహానీయుల శక్తిని అందరూ కూడా ప్రత్యక్షంగా చూసే సమయం రాబోతుంది. బౌద్ధ మతంలో కూడా పేర్కొన్న 108 మంది మాల అందరికీ ప్రత్యక్షమవుతారు. ఇది ఒక గొప్ప జయజయకారాల సమయం కానుంది. ఆ సమయంలో మనం వారికి పెద్ద పెద్ద జ్ఞానోపదేశాలు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం 5 నిమిషాల పాటు యోగం నేర్పించి దృష్టి ఇవ్వగానే వారికి అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి. మనలో కొందరు ఆత్మలు ఎంత శక్తివంతంగా తయారవుతారంటే కేవలం దృష్టి ఇవ్వగానే ఎదుటివారు ధ్యానంలోకి వెళ్ళిపోయేంతటి స్థితిని పొందుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. సంగం యుగంలో మనం బాబా వద్దకు వచ్చాము. మనం చాలా పెద్ద త్యాగాలు చేశాం. అక్కడ ఉన్న సహోదరుల త్యాగంతో పాటు గృహస్థాశ్రమంలో ఉన్న వారి త్యాగం కూడా ఏమాత్రం తక్కువ కాదు. అది కూడా చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఇలా ప్రశ్నించుకోవాలి. ఈ త్యాగం చేసిన తర్వాత నేను బాబా నుండి ఏం పొందాలి? కల్పం అంతమవుతుంది. మనం మన ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. బాబా మనకు ఏమి ఇవ్వడానికి వచ్చారో అవన్నీ తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రేరేపించుకోవడం, సెల్ఫ్ మోటివేషన్ చాలా అవసరం. ఇతరులు ఉత్సాహపరిచిన మనం రోజువారీగా మనల్ని మనం ఉత్తేజపరుచుకోవాలి. ఎవరైతే బాబా నుండి వరాన్ని పొందుతారో ఆ ఆత్మలు భవిష్యత్తులో గొప్ప పాత్రను పోషిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాబా నుండి ఏదో ఒక ప్రత్యేక వరాన్ని పొందేందుకు దృఢ సంకల్పం, ఏదో ఒక ప్రత్యేకమైన దృఢ సంకల్పం మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజువారీ మురళిలో వచ్చే వరాలతో పాటు అంటే వరదానాలతో పాటు కొన్ని ముఖ్యమైన వరదానాల గురించి ఇక్కడ మనం ఒకసారి విందాం. మీరు ఎవరికి దృష్టినిస్తే వారి విఘ్నాలు అనేవి తొలగిపోతాయి. ఎవరి తల మీద చేతే చెయ్యి ఉంచితే వారు నిరోగిగా వ్యాధిరహితంగా అవుతారు. అలాగే మీ మాటలకు సత్యత సిద్ధించి మీరు చెప్పినవి నిజమవుతాయి. వాక్కు సిద్ధి అంటారు కదా, అది. భక్తి మార్గంలో భక్తులు దేవీ దేవతల్ని ప్రార్థించి వరాలు పొందినట్లే ఈ సంగమ యుగంలో మనం బాబా నుండి ఈ శక్తులను వరాలను పొంది వరదాతలుగా మారాలి. భక్తి మార్గంలో భక్తులు దేవతల నుండి ఎలా అయితే వరాలు మరియు సిద్ధుల్ని పొందుతారో అది కేవలం కల్పన కాదు, అది ఒక సత్యం. ఇప్పుడు మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలి. బాబా మనందరికీ ఒక గొప్ప స్వమానం ఇచ్చారు. మీరు జ్ఞానాన్ని ఇచ్చే దాతలు, విధిని నిర్ణయించే విధాతలు మరియు ఆశీర్వాదాలనిచ్చే వరదాతలు. మనం ఈ బిరుదుల్ని అర్థం చేసుకుని ఆ స్థితిలో జీవించాలి. అచ్చా. ఓం శాంతి.